అందరికీ నమస్కారము. మీ అందరికీ ప్రామిస్ చేశాను. ఒక మంచి హోమియో డాక్టర్‌ని చూపిస్తానని. క్లినిక్‌కి వచ్చాను ఈరోజు. డాక్టర్ సత్యశేఖర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్. 20 ఇయర్స్ నుంచి మాకు మంచి అటాచ్‌మెంట్ ఉంది. అండ్ సార్‌ని మీ అందరికి పరిచయం చేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు. ఇప్పటి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఎలా ఉందంటే అనవసరమైన వాటికి అనవసరంగా టెస్టులు రాయడము, ఇంకా సతాయించడం ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మా డాక్టర్ మాత్రం చక్కగా నీట్‌గా ఉన్న ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి మంచి ఎక్స్‌పీరియన్స్ అండ్ నిజాయితీతోటి చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకని మీ అందరి కోసము నేను సార్‌ని పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి ఈరోజు మీ అందరికి పరిచయం చేయాలని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే సార్‌ని పరిచయం చేసుకుందామా? డాక్టర్ గారిని కలిసే ముందు మీకు లొకేషన్ చూపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆపోజిట్ చైతన్యపురి బస్ స్టాండ్. చైతన్యపురి అంటే దిల్షుక్నగర్ పక్కనే ఉంది. సో ఈ లైన్లోనే మనకి క్లినిక్ ఉంది. ఇది అండి చైతన్యపురి బస్ స్టాండ్. దాని ఆపోజిట్లోనే మనకి క్లినిక్. ఇది అండి రజనీగంధ కాంప్లెక్స్. ఇది చాలా పెద్ద కాంప్లెక్స్. చాలామంది డాక్టర్స్ ఉంటారు అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా కోచింగ్కి వస్తూ ఉంటారు. ఈ కాంప్లెక్స్లో మనం స్ట్రైట్గా వెళ్తే లాస్ట్ బట్ సెకండ్ థర్డ్ షాప్ ఇది మనకి భవానీ హోమియో హెల్త్ కేర్. పాస్ చేసి చూడొచ్చు. అండ్ ఇది అండి హోమియో క్లినిక్. సో లోపలికి ఎంటర్ అవుదామా? షాప్ నెంబర్ 14. లోపల కూడా మంచి అంబియన్స్, చాలా బాగుంటుంది క్లినిక్. ఇది పర్మనెంట్ క్లినిక్. మీకు వీడియో ఎండింగ్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఫర్ ఫస్ట్ ఎయిడ్కి అది షాప్ నేము, ఫోన్ నెంబరు, ఆన్లైన్ కాంటాక్ట్ నెంబరు, వెబ్సైట్ ఇవన్నీ ఎండింగ్లో ఇస్తాను. పెద్ద షాప్ ఉంది ఇంకోటి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు డాక్టర్ పి నందితారావు గారు. సార్ సత్యశేఖర్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిపి క్లినిక్ని రన్ చేస్తారు. అండ్ కొన్ని మెడిసిన్స్ క్లినిక్లో కూడా ఉన్నాయి. ఈ క్లినిక్ కాకుండా పెద్ద షాప్ కూడా ఉంది. ఆ షాప్ కూడా మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను. ఇది సార్ క్యాబిన్, డాక్టర్ జి సత్యశేఖర్ సార్. ఈ అమ్మాయి చాలా క్యూట్గా ఎప్పుడు వెళ్ళినా చక్కగా వెల్కమ్ చెప్తుంటాను. అండ్ ఇవి మెడిసిన్స్ కొన్ని. ఇవే కాదండి మెడిసిన్స్, సార్కి చాలా పెద్ద క్లినిక్ ఇది. అండ్ షాప్ ఉంది అండ్ గోడౌన్స్ కూడా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా సప్లై అవుతాయి మెడిసిన్స్. వెబ్సైట్ నుంచి కూడా తెప్పించుకోవచ్చు మీరు. సో సార్ అంటే బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ సార్తో ఒక స్మాల్ ఇంటరాక్షన్ విత్ మై హస్బెండ్. మాకు ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి కొంచెం చక్కగా మాట్లాడుతూ ఉంటారు సార్ మాతో. వామ్ వెల్కమ్ సార్. నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత టైం ఇచ్చి మా కోసం, మా ఛానల్ వాళ్ళ కోసం చెప్పడము. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. అండ్ మీ గురించి కొంత తెలుసుకోవాలనుకుంటున్నాము. హలో, నమస్తే. నా పేరు డాక్టర్ సత్యశేఖర్ అండి. నేను 1993 టు 1999 నా బ్యాచ్ జేఎస్పిఎస్ హోమియోపతి మెడికల్ కాలేజ్ రామంతపూర్లో చదువుకున్నాను. నాకు 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది హోమియో ఫీల్డ్లోన. నేను 1999 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నా హోమియో క్లినిక్ చైతన్యపూర్లో ఉంది, రజనీగంధ కాంప్లెక్స్లోన. అక్యూట్ క్రానిక్ కేసెస్ చాలా చూశాను నా ఎక్స్పీరియన్స్లోన. మెయిన్లీ పైల్స్, సైనసైటిస్, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, ఫిమేల్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లమ్స్కి బాగా ట్రీట్ చేశాను. నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 60,000 కేసెస్ ఉన్నాయి. డాక్టర్ గారు, హోమియోపతిక్ అనేది నెమ్మదిగా తగ్గుతుందంటారు. ఇది ఒక అపోహన? ఎంతవరకు నిజం? ఎంత స్లోగా తగ్గుతుంది? దీని గురించి మన ఛానల్ ఫాలోవర్స్ కొంచెం వివరణ ఇవ్వండి. అది ప్రజల్లో అపోహ మాత్రమే అండి. హోమియోపతిలో కూడా ఇమీడియట్గా తగ్గే మందులు ఉన్నాయి. ఇవి 2 రకాలన్నమాట. అక్యూట్, క్రానిక్ అని ఉంటాయి. అక్యూట్ అంటే కామన్ కోల్డ్, ఫీవర్. అలోపతిలో ఎట్లా 3 రోజులు పడుతుందో హోమియోపతిలో కూడా అట్లాగే 3 days పడుతుంది అనమాట. కానీ ఒకటి ఏంటంటే హోమియోపతిలో అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుద్ది టెంపరేచర్ అనేది. వేరే అలోపతిలో మీకు పారాసిటమాల్ అటువంటిది వేస్తే సబ్సైడ్ అవ్వడము, మళ్ళీ 6 hours అయ్యాక పెరగడము జరుగుతుంది. మీరు ఇందాక చెప్పారు సార్, అంటే ఇది స్లోగా యాక్ట్ అవుతుందని. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది తొందరగానే అయిపోతుంది యాక్ట్. అంటే మనం ఎప్పుడైతే ప్రాబ్లం ఇనీషియలీ తీసుకొచ్చామనుకోండి, అప్పుడు 1-2 daysలోనే అయిపోతుంది పెద్ద. ఈవెన్ అలోపతిక్లో 5 days మెడిసిన్స్ వాడాలి అంటారు. అంత అక్కర్లేదు అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ హోమియోపతిక్ మెడిసిన్స్లో అడ్వాంటేజెస్ ఏంటి కంపేర్ టు అలోపతి? అలోపతిక్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ అలోపతిక్తో కంపేర్ చేస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు? హోమియోపతి మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అసలు ఉండవండి. కంపేర్ టు హోమియోపతి, అలోపతి మీకు సపోజ్ తలనొప్పి వచ్చిందనుకోండి, తలనొప్పికి మందు వేస్తే కడుపు నొప్పి వస్తుంది, కడుపులో మంట వస్తుంది.
వేరేస్ హోమియోపతిలో అటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట, జీరో సైడ్ ఎఫెక్ట్స్. సరే, ఇంకొక బేసిక్ ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి కావాలి. హోమియోపతిక్ మెడిసిన్స్ వాడేటప్పుడు ఎటువంటి పదార్థాలను తీసుకోకూడదు, గ్యాప్ ఎంత ఉంచాలి, సో దీని గురించి కొంచెం చెప్పండి సార్ వాళ్ళకి. హోమియోపతి మందులకి నియమాలు ఏమి ఉండవండి, ఓన్లీ జబ్బులకు ఉంటాయి కానీ మందులకైతే ఉండవు. ఒకటి, హోమియోపతి మందులు ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది, అందుకనే నాలుక మీద వేసుకొని సప్పరించమని చెప్తారు. సో నర్వస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి పంజెంట్ స్మెల్ ఉన్నవి మనం 15 నిమిషాల ముందు వెనకాల తీసుకోకూడదు. మనం మెడికేషన్ తీసుకునేటప్పుడు మన మౌత్ క్లియర్గా ఉండాలి. అంటే క్యాంఫర్ కానివ్వండి, వెల్లుల్లి అంటే చాలా ఘాటు అయినవి, అంటే ఈ హోమియోపతి మెడిసిన్ వేసుకునే ముందు తర్వాత గ్యాప్ ఇవ్వాలి అంటారు కదా సార్? అవునండి, ఇది కరెక్టేనా సార్? అది ఒక అర్ధగంట ఇస్తే సరిపోద్ది, ముందు వెనకాల. అరగంట అంటే మిగిలిన టైంలో తినొచ్చు, తీసుకోవచ్చు ఏం కాదు. డాక్టర్ గారు ఇంకొకటి, చాలా మంది అలోపతిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, మళ్ళీ అట్ ద సేమ్ టైం హోమియోపతిక్ వస్తారు, ఇట్లా ఈ రెండు మిక్స్ చేసి వాడొచ్చు అంటారా? జనరల్గా ఒక కంప్లైంట్కి మీరు హోమియోపతి మెడిసిన్ వాడుతూ ఉంటే సేమ్ కంప్లైంట్కి హోమియోపతి మెడిసినే వాడాలండి. ఈ లోపల మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా జ్వరము లేకపోతే జలుబు అటువంటిది వస్తే అలోపతి వేసుకోవచ్చు. ఇంకొకటి డాక్టర్ గారు, చాలా మంది అనుకుంటారు హోమియోపతిక్ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇనీషియల్లీ సిమ్టమ్స్ బాగా రిఫ్లెక్ట్ అయిపోయి ఎక్కువ ఆ రోగం ఎక్కువగా కనిపిస్తుంది, ఆ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది అంటారు. ఇది ట్రూనా, ఇది మిత్తా, లేకపోతే నిజమా? అది కొంచెం క్లారిటీగా. ఇది ప్రజల్లో ఓన్లీ అపోహ మాత్రమే అండి. ఎందుకంటే జనరల్గా క్రానిక్ కేసెస్లో మనకి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఆస్తమానే తీసుకోండి మీరు ఎగ్జాంపుల్, అది ఎన్నో రోజుల నుంచి డెవలప్ అయ్యి మనకి ఉంటుంది కాబట్టి అది పోవడానికి టేక్స్ టైం అనమాట. మనం మెడిసిన్ వేసేటప్పుడు ఏంటంటే లోన ఉన్న జబ్బు బయటకు వస్తుంది, దానివల్ల అది ఎక్కువ అవుతుందని అపోహ అనమాట ప్రజల్లోన. యాక్చువల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకోండి, స్కిన్ మనకి 7 లేయర్స్ ఉంటుంది. ఏదైనా ఒక డెర్మటైటిస్ తీసుకోండి, ఎగ్జిమా తీసుకోండి, జనరల్గా అలోపతిలో ఏంటంటే స్టెరాయిడల్ ఆయింట్మెంట్స్ ఇస్తారు, ఆ పూత పైన రాస్తాం మనం, దానివల్ల ఏంటంటే జబ్బు అనేది లోనకి వెళ్తుంది, బయటకు రాదు. వేరే మన మందులు హోమియోపతి మందులు ఇచ్చేటప్పుడు 7 లేయర్స్, ఫస్ట్ లేయర్ నుంచి 7th లేయర్ దాకా మెల్లిగా జబ్బు అనేది బయటకు వస్తుంది. వచ్చే టైంలో ఏంటంటే లోన్ ఉన్న జబ్బు బయటకు వచ్చేటప్పుడు మనకి కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది వాడితే ఎక్కువ అవుతుంది, దీనివల్ల ఇబ్బంది అవుతుంది అని అనుకుంటారు. కానీ ఒక్కసారి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మీకు 7 లేయర్స్ శాశ్వతంగా ఆ ప్రాబ్లము పోతుంది అనమాట. ఇంకొకటి సార్, ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా మంది ఛానల్ ఫాలోవర్స్ అడుగుతున్నారు, థైరాయిడ్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉందంటారా మన దగ్గర? థైరాయిడ్ హోమియోపతిలో కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదండి, ఎందుకంటే అది గ్లాండులర్ డిజార్డర్ కాబట్టి దానికి ఏంటంటే యాక్టివిటీ ఆఫ్ ది బాడీ ఉండాలి ఎక్కువ. అంటే మనం ఎప్పుడు ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండడము, దానివల్ల ఏంటంటే కంప్లైంట్ ఎక్కువ అవుద్ది. కొన్ని ఎట్లా ఉంటాయంటే మీరు చేసిన ఎక్సర్సైజు, మీరు చేసిన వాకింగ్ దాన్ని బట్టి పోతాయి అన్నమాట. సార్ ఇంకొకటి, చాలా మంది ఈ అలోపతిక్ మెడిసిన్స్లో అయితే కనుక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఈ హోమియోపతిక్ మెడిసిన్స్లో కూడా అలా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఎంతకాలం వాడొచ్చు అంటారు? హోమియోపతి మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఏం లేదండి, ఎంతకాలమైనా వాడుకోవచ్చు. కొన్ని కాస్మెటిక్స్కి అయితే 3 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, వేరే మెడిసిన్స్కి డైల్యూషన్స్, మదర్ టించర్స్, బయోకెమిక్స్ వీటికైతే ఎక్స్పైరీ ఉండదండి. ఇంకొకటి సార్, బయోకెమిక్ మెడిసిన్స్ ఉంటాయి, వీటిని ఎవరు పడితే వాళ్ళు వాడొచ్చా? ఎలా వాడాలి అసలు? దీని గురించి కొంచెం చెప్పండి సార్. బయోకెమిక్ మెడిసిన్స్ అంటే అవి 12 టిష్యూ సాల్ట్స్ అండి హోమియోపతిలోన. మన బాడీలో ఏమైనా సాల్ట్స్ తగ్గినప్పుడు యాజ్ ఎ రీప్లేస్మెంట్ కింద వాడుకోవచ్చు, దానివల్ల హాని అయితే లేదు. జనరల్గా అది ఏ టైంలో వాడతారంటే లివర్ ప్రాబ్లం వస్తే దానికి ఒక సపరేట్ ఉంటుంది, నేట్రమ్ సల్ఫ్ అని. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తే క్యాలిమూర్ ఉంటుంది. అది వాడిన వల్ల మీకు నష్టం అయితే లేదు, వాడుకోవచ్చు. డాక్టర్ గారు ఇంకొకటి, ఈ సీజనల్గా కొన్ని జ్వరాలు వస్తూ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్వరాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్. ఈ ఫీవర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి ఫీవర్స్ ఉన్నాయి, వీటి గురించి కొంచెం, అండ్ వీటి గురించి మనకి హోమియోలో మెడిసిన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే ఎంత త్వరగా తగ్గుతుంది, కొంచెం అవగాహన మన వాళ్ళకి కావాలి. ఓకే, ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ రోజుల్లో వచ్చే టెంపరేచర్స్ అన్ని వైరల్ టెంపరేచర్సే వస్తాయండి. జనరల్గా వైరల్ ఫీవర్స్ అనేటివి కామన్ కోల్డ్తో స్టార్ట్ అవుతుంది, టెంపరేచర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇందులో టెంపరేచర్ కూడా మీకు 4 రకాలుగా ఉంటుందండి, మైల్డ్, మోడరేటు, హై, వెరీ హై. మైల్డ్ అనేది ఏంటంటే మనకి 100 degrees ఉంటే దాన్ని మైల్డ్ అంటాం, 100 నుంచి 102 ఉంటే మోడరేట్ అంటాం, 102 నుంచి 104 ఉందనుకోండి అది హై అంటాం, దానికన్నా ఎక్కువ ఉంటే 106 అట్లా ఉంటే అది వెరీ హై అంటామండి. సో మేనేజ్మెంట్ పార్ట్ ఏంటంటే మనకి మైల్డ్, మోడరేటు, హై ఉన్నా కానీ మేనేజ్ చేయొచ్చు మనం మెడికేషన్తోని. దీనికి ఏంటంటే ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి,
ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకునేటప్పుడు మీరు పడుకునేటప్పుడు బ్లాంకెట్ కూడా పల్చగా ఉండాలి, బాగా మందం ఉండకూడదనమాట. సో వైరల్ ఫీవర్లు ఎట్లా ప్రజల్లోకి ఎట్లా ఎంటర్ అవుతాయంటే, వైరల్ ఫీవర్లు అనేటివి 3 రకాలుగా ఎంటర్ అవుతాయండి. ఒకటి ఏంటంటే డ్రాప్లెట్ మెథడ్. మన ఎదుటి పర్సన్కి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు దగ్గినా కానీ తుమ్మినా కానీ అది గాలిలో డ్రాప్లెట్స్ కలిసిపోయి మనం ఇన్హేల్ చేసేటప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. దాన్నే ఎంటర్ అయ్యేదాన్ని యాంటీజెన్స్ అంటారు. మన బాడీకి ఉన్న మెకానిజం ఏంటంటే, ఒక్కసారి ఏదైనా ఫారిన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా మన బాడీ రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుంది. ఎట్లా అంటే మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ని రియాక్ట్ చేసి ఫైట్ చేస్తాయి అన్నమాట. సో అందుకని ఇట్ టేక్స్ 1 to 3 days. జనరల్గా టెంపరేచర్ మైల్డ్ మోడరేట్ ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోద్ది. ఇంకొకటి సార్, ఈ సైనస్ కోల్డ్ ఈ రెండు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళు కొన్నిసార్లు కోల్డ్ ని సైనస్ అనుకోవడము, సైనస్ ని తెలియకుండా నార్మల్ కోల్డ్ అనుకుని ఏవేవో మెడిసిన్స్ వేసుకుంటారు. ఈ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది సార్ సైనస్ కోల్డ్ కి? జనరల్గా సైనస్ కోల్డ్ అనేది సైనస్లో ఉంటుందమ్మా. సైనస్ అనేటివి 2 రకాలు, ఎక్యూట్, క్రానిక్ ఉంటుంది. ఎక్యూట్ అంటే కామన్ కోల్డ్ వచ్చినప్పుడు మన క్యావిటీస్ ఇన్ఫ్లేమ్ అవుతాయి అన్నమాట. మన నేజల్ ప్యాసేజ్ ఉంటుంది కదా, దానికి అటు ఇటు క్యావిటీస్ ఉంటాయి. ఆ క్యావిటీస్ ఏమైనా కొద్దిగా వాసినాయి అనుకోండి, అది జనరల్గా ఎలర్జీలోను కామన్ కోల్డ్లో వాస్తాయి. దాన్ని ఎక్యూట్ సైనస్ అంటారు. దానికి మామూలుగా మనం కోల్డ్ మెడిసిన్స్ వేసుకుంటే సరిపోద్ది. వేరే క్రానిక్ సైనస్ అంటే మన క్యావిటీస్ అన్నిట్లోన ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి పస్సు బాగా అక్యుములేట్ అయిందనుకోండి, దాన్ని క్రానిక్ అంటారు. ఇది క్యూర్ చేయడానికి అట్లీస్ట్ ఇట్ టేక్స్ 10 weeks అండి, 10 వారాలు పడుతుంది అనమాట. దానికి మెడికేషన్ మటుకు కంపల్సరీ. మలేరియా టెంపరేచర్కును టైఫాయిడ్కి డిఫరెన్షియేషన్ ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలంటే, ఆ జబ్బుని మలేరియాలో ఏంటంటే టెంపరేచర్ బాగా హై ఉంటుందండి, హై టెంపరేచర్ ఉంటుంది విత్ చిల్స్ ఉంటాయి అన్నమాట. వేరే టైఫాయిడ్లో ఏంటంటే జిఐ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుద్ది కాబట్టి మనకి మోషన్స్, వామిటింగ్స్, కడుపు నొప్పి ఇవన్నీ ఉంటాయి. తర్వాత టైఫాయిడ్లో టెంపరేచర్ హై ఉండదు ఎప్పుడు, అది 99, 99.5 మళ్ళీ నార్మల్ అవడము, అట్లా స్టెప్ ల్యాడర్ టైప్లో ఉంటుంది అనమాట. ఇంకొకటి సార్, చాలా బాగా చెప్పారు. దీని గురించి కొంచెం అవగాహన అయితే మా వాళ్ళకి వచ్చింది. ఇంపార్టెంట్ టాపిక్, అందరూ మొత్తుకునే టాపిక్ ఒకటి హెయిర్ ఫాల్. జుట్టు ఊడిపోతుంది, తెల్లబడిపోతున్నాయి జుట్టు, అంటే చిన్న ఏజ్లోనే హెయిర్ తెల్లగా అయిపోయి వచ్చేస్తున్నాయి అనేసి. ఎందుకు వస్తుంది ఈ జుట్టు, ఎందుకు ఊడిపోతుంది, తెల్ల వెంట్రుకలు చిన్న ఏజ్లో ఎందుకు వస్తుంది, దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర? మనకి హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ దీనికి రూట్ కాజ్ తెలుసుకోవాలండి ముందు. హెయిర్ ఫాల్ అనేటివి దానికి రీజన్ ఏంటి అంటే, పిల్లల్లో ఏంటంటే చదువు స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. మిడిల్ ఏజ్లో ఏంటంటే థైరాయిడ్ అటాక్ అయిందనుకోండి సపోజ్, హెయిర్ ఫాల్ ఉంటుంది. తర్వాత బాగా ఓల్డర్ ఏజ్లో ఏంటంటే డైట్స్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ ఉంటుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. గ్లాండులర్ డిజార్డర్స్ ఏమున్నా కానీ హెయిర్ ఫాల్ ఉంటుంది, థైరాయిడ్ అటువంటివి. ఈ రీజన్ బేస్ చేసుకొని మనం హెయిర్ ఫాల్ని ట్రీట్ చేయొచ్చు హోమియోపతిలో. ఇంకొకటి సార్, కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఇది కామన్ అయిపోయింది చాలా మందికి, చాలా మంది బాధపడుతుంటారు. దీంట్లో హోమియో మెడిసిన్స్ ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ సపోజ్ ఇనీషియల్ స్టేజ్లో ఉందనుకోండి, వాళ్ళకి ఎంత టైంలో వాళ్ళకి ట్రీట్మెంట్ దొరుకుతుంది? లైక్ 5 mm అని పెద్ద పెద్దవి ఉంటాయి స్టోన్స్. ఓకే, అలాంటి అంటే పెద్ద స్టోన్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ మన దగ్గర అవుతుందా సార్? జనరల్గా హోమియోపతిలోన మన రీనల్ స్టోన్స్కి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ప్రొవైడెడ్ అవి ఏమైనా 6 mm 8 mm లోపల ఉంటే మనకి మన యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి అనమాట. వేరే పెద్దవి 12 mm 15 mm అట్లా ఉంటే అవి బ్రేక్ అయ్యి బయటకు రావాలి, కాబట్టి ఇట్ టేక్స్ టైం అండి. ఎంత టైం పట్టొచ్చు సార్? జనరల్గా చిన్న స్టోన్స్ ఉంటే వితిన్ 1 month బయటకు వచ్చేస్తాయి. పెద్ద చిన్న స్టోన్ అంటే 4 mm 3 mm అట్లా. రైట్ సార్. ఇంకొకటి, చాలా మంది లేడీస్లో కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది, లైక్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. ఆ టైంలో చిన్న పిల్లలు సపోజ్ 13 yearsకి పిల్లలు మెచ్యూర్ అవుతారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. అలాంటప్పుడు వాళ్ళకి కడుపు నొప్పి అని చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, ఇలాంటి వాళ్ళకి మనకి హోమియోలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్, ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా తీసుకోవచ్చు? జనరల్గా హోమియోలోన మన మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్కి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఉదాహరణకి ఏంటంటే పల్సటెల్లా అనేది మన యంగర్ ఏజ్లోన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పల్సటెల్లా మెడిసిన్ వేసుకుంటే తగ్గుద్ది. తర్వాత పెయిన్ కిల్లర్గా మెగ్నీషియం పాస్ 30 అయినా 200 అయినా యూజ్ చేయొచ్చు.
ఎగ్జాక్ట్లీ మెగ్నీషియం ఫాస్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. మ్మ్. సో కొంచెం అంటే స్టమక్ పెయిన్ ఏదైనా ఉంటే కానీ మెగ్నీషియం ఫాస్ అని మనకి ఎస్బిఎల్ కంపెనీ బెటర్ కదా సార్. ఆ, అది వాడుకోవచ్చు. తీసుకుని అది జస్ట్ 4 పిల్స్. 4 టాబ్లెట్స్ డైలీ 3 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో మెగ్నీషియం ఫాస్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. డైలీ ఐ మీన్ మీకు అప్పుడు స్టమక్ పెయిన్ అనిపించినప్పుడు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా టైం అయ్యేదాకా కొంచెం అట్లీస్ట్ మీకు కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది. సార్ ఇంకొకటి లూజ్ మోషన్స్ ఒకటి మా వాడి విషయంలోనే అయింది ఒకసారి. చాలా పెద్ద లూజ్ మోషన్స్ అయిపోయి చిన్నోడు వాడు. మేము అనుకుంటాము అలోపతిక్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి అనుకుంటాము ఈ లూజ్ మోషన్ కానీ డయేరియా కానీ ఇలాంటివి అయితే. అలోపతికే కాదు హోమియోలో కూడా వండర్స్ ఉన్నాయి, వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ ఎలా ఉన్నాయి సార్? లూజ్ మోషన్స్కి ఎలా పనిచేస్తాయి? ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? డయేరియా అయినా లూజ్ మోషన్ అయినా. లూజ్ మోషన్స్కి చాలా మంచి మందులు ఉన్నాయండి హోమియోపతిలోన. జనరల్గా లూజ్ మోషన్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది యాలోస్. యాలోస్ 30 డోస్లోన ప్రతి గంటకి 5 మాత్రలు తీసుకోండి. ఒకవేళ మోషన్స్ గిట్ట గ్రీన్ కలర్లో ఉంటే ఫోడోఫైలం అని ఉంది హోమియోపతిలోన. ఈ మందు బాగా పనిచేస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకొకటి బస్సులో వెళ్తూ ఉంటే పిల్లలకి కొంచెం బస్ పడక వామిటింగ్స్ అవుతాయి, లేదా ఫుడ్ పడక వామిటింగ్స్ అవ్వడము, ఇంకా ఏ కారణాలు ఏమైనా ఉండొచ్చు. వామిటింగ్ కూడా జనరల్గా జరుగుతూ ఉంటుంది చాలా మందికి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఓకే. బస్సు జర్నీలో వామిటింగ్ చేసే వాళ్ళకి అండ్ జనరల్గా వామిటింగ్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? బస్సు జర్నీలో వామిటింగ్ అంటే అది ట్రావెలింగ్ సిక్నెస్ కింద వస్తుందండి. ట్రావెలింగ్ సిక్నెస్కి హోమియోపతిలో కాక్యులస్ ఇండికా అని ఒక మెడిసిన్ ఉంది. అది మీరు జర్నీ చేసే 1 గంట ముందు కానీ 5 మాత్రలు తీసుకుంటే సరిపోద్ది. మెడిసిన్ చాలా చక్కగా చెప్పారు సార్. వేరేస్ వామిటింగ్స్ అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అప్సెట్ అయ్యి ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వామిటింగ్స్ అయినాయి అనుకోండి, ఎపికాక్ అనే మందు చాలా మంచిగా పనిచేస్తుంది. అది 30 పవర్లోన ప్రతి గంటకి 5 మాత్రలు తీసుకోండి. ఇంకొకటి సార్, చాలా మంది కష్టపడుతూ ఉంటారు అంటే మోషన్ ప్రాబ్లం, మలబద్ధకం ప్రాబ్లం అనేసి, కాన్స్టిబ్యూషన్. వీటికి కూడా అలోపతిక్ అంటే ఇన్ఫాక్ట్ హోమియోలోనే మంచి మెడిసిన్స్ ఉన్నాయి యాజ్ పర్ మై నాలెడ్జ్. దీని గురించి చిన్న అవగాహన మన వాళ్ళకి. హోమియోపతిలోన జనరల్గా మన స్పెషాలిటీ ప్రోడక్ట్ అని ఉందండి. వైలాక్స్ ఇవన్నీ రాత్రిపూట ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుద్ది. కానీ దీంతో పాటు మేనేజ్మెంట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఫైబర్ ఫుడ్, ఫ్రూట్స్, పీచు పదార్థాలు ఉన్న వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఫ్యూచర్లో మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే. వీటి వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వల్ల వెరికోజ్ వెయిన్స్ బ్రేక్ అయ్యి మనకు పైల్స్ ప్రాబ్లం వస్తాయి. సో అందుకోసం ఎప్పుడు మేనేజ్మెంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మందుల కన్నా. అంటే మన లైఫ్ స్టైల్ ని చక్కగా ఉంచుకోవాలి. మంచినీళ్ళు తాగడం బాగా అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, ఈ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. బట్ స్టిల్ కొన్ని సార్లు ఏమైనా అయితే కనుక సార్ చెప్పినట్టుగా వైలాక్స్ అదొక్కటి ఒంట్లో ఉంచుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న టాబ్లెట్ సరిపోతుంది. పొద్దున కల్లా మీకు క్లియర్ గా ఉంటుంది, డౌట్ ఏమి ఉండదు. సో ఎప్పుడైనా ఒకసారి, బట్ దాని దేనికైనా అలవాటు అయితే ఎక్కువ పడకూడదు. న్యాచురల్ గా మన లైఫ్ స్టైల్ నుంచి మనం మేనేజ్ చేసుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్. సార్ ఇంకా కొన్ని టాపిక్స్ మాట్లాడదాము. డాక్టర్ గారు ఇంకొకటి, ప్రోస్టేట్ అనేది జెంట్స్ మగవాళ్ళలో ఉండే కామన్ ప్రాబ్లం. ఒక 50 ఏళ్ళు దాటిందంటే ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తుంది. చాలా మందికి తెలియదు ఈ ప్రాబ్లం ఉందని కూడా. సో దీనికి కూడా మనకు హోమియోలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ప్రోస్టేట్ ఎన్ని రకాలు, ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి, అవేర్నెస్ కావాలి మన వాళ్ళకి. ప్రోస్టేట్ అనేటివి 2 రకాలు ఉంటాయండి. బినైన్ ప్రోస్టేట్, మ్యాలిగ్నెంట్ ప్రోస్టేట్. బినైన్ ప్రోస్టేట్ అనేది స్లో డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ అనమాట. మ్యాలిగ్నెంట్ అనేది కొద్దిగా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. మన హోమియోపతి ట్రీట్మెంట్ బినైన్ ప్రోస్టేట్లోనే వర్క్ చేస్తుంది, వేరే మ్యాలిగ్నెంట్లో చేయదు. ఇంకొకటి సార్, స్పాండిలైటిస్ ఒకటి. తర్వాత దాని డిఫరెన్షియేషన్ చెప్తాను నేను. ప్రోస్టేట్ ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలంటే, మనం పగలపూట మూత్రం ఎక్కువ సార్లు పోతే దాన్ని ప్రోస్టేట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం. వేరే డయాబెటిక్లో ఏంటంటే పగలు రాత్రులు 2 టైంలో మూత్రం ఎక్కువ పోతూ ఉంటారు. అంటే ప్రోస్టేట్లో డే టైం ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇంకొకటి కామన్ ప్రాబ్లం చాలా మంది అడుగుతుంటారు, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్. ఈ స్పాండిలైటిస్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ మన దగ్గర? స్పాండిలైటిస్ కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి హోమియోపతిలోన. దీనికి కూడా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ అండి. ఈ స్పాండిలైటిస్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఇది కూడా ఏంటంటే చాలా ఎర్లీ ఏజ్లో వస్తుంది అనమాట, చిన్నపిల్లల్లో వస్తుంది స్పాండిలైటిస్. ఇప్పుడు ఉన్న ఐటీ సెక్టార్లో ఏంటంటే కంటిన్యూస్గా 6 నుంచి 8 గంటలు కుర్చీలో అలా కూర్చొని పనిచేసే దానివల్ల మన సర్వైకల్ స్పైన్ వంగిపోతుంది అనమాట.
తర్వాత వాళ్ళు కూర్చునే పోస్చర్ కూడా మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్ట్రైట్‌గా ఉంటారు. ఈవినింగ్ అయ్యేసరికి బెండ్ అయిపోతుంటారనమాట. దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వేరేస్ అలోపతిలో ఏంటంటే వాళ్ళు నెక్ కాలర్ అటువంటిది ఏస్తూ ఉంటారు. మన హోమియోలో ఒక 3 మంత్స్ మెడికేషన్ తీసుకుంటే చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తాయి మెడిసిన్స్. ఇంకొకటి సార్ జాయింట్ పెయిన్స్ ఒకటిను. హ్మ్. పెద్దవాళ్ళలోనే ఉంటాయి జనరల్‌గా. హ్మ్. కానీ ఈ మధ్య ఏంటో ఒక 30, 40 ఇయర్స్ వచ్చినాయంటే జాయింట్ పెయిన్స్ అని, మోకాళ్ళ నొప్పులని కూడా అంటున్నారు. ఇవన్నీ ఇవన్నీ మోకాళ్ళ నొప్పులు ఎర్లీ ఏజ్‌లో ఎందుకొస్తున్నాయంటే మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ వల్లే అండి. కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలనమాట ఎక్కువ. తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా మనం ఎక్కువ ఇప్పుడున్న జనరల్‌గా మనకి టైం లేక మనం వాకింగ్‌కి వెళ్ళకపోతున్నాం. హ్మ్. మెయిన్ ఏంటంటే జనరల్ లెగ్స్‌కి కూడా ఏంటంటే స్టిఫ్ అయిపోతాయన్నమాట పని లేకపోతే. ఈ వాకింగ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ చేస్తదనమాట. ఈ జాయింట్ పెయిన్స్‌కి ఈటికి. కాబట్టి డైలీ 1 అవర్ వాకింగ్ చేయడం చాలా మంచిది. మన ఛానల్ వాళ్ళు చాలా మందికి తెలుసు. ఎప్పుడు చెప్తూ ఉంటాను మీ అందరికి వాకింగ్ చేయండి ఒక అరగంట, గంట అనేసి. ఇప్పుడు విన్నారు కదా! కొంచెం మొదలుపెట్టండి. ఎందుకంటే న్యాచురల్‌గా మనల్ని మనం హెల్తీగా ఉంచుకుంటే మంచిది. ఇక హెల్తీగా ఉంచుకుంటూనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అలాంటప్పుడు మనం హోమియోపతిని చక్కగా వాడుకోవచ్చు. దీంట్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక చక్కగా వెళ్ళిపోవచ్చు కూడా. ఇంకొక ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేద్దాము. సార్ ఇంకొకటి అస్తమా ఒకటిను. సీజనల్‌గా వచ్చే అస్తమా ఒకటి. చాలా మందిని సతాయిస్తా ఉంటది. దీనికి మన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఆస్తమాకు కూడా హోమియోపతిలో చాలా మంచి మందులున్నాయండి. సీజనల్‌గా అంటే ఈ ఆస్తమా ప్రాబ్లమ్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా కోల్డ్స్ వచ్చే వాళ్ళకి ఆస్తమాకి దారి తీస్తదనమాట. సో, ఇది జనరల్‌గా రెయినీ సీజన్‌లోను, వింటర్ సీజన్‌లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటది. వేరే సమ్మర్‌లో చాలా తక్కువుంటది. తర్వాత వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కూడా, తర్వాత అలర్జిక్ సబ్స్టెన్సు లేకపోతే ఏమైనా వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు పనిచేసే చోటు, డస్ట్ ఉండడము, ఆటి వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ ఎక్కువ అవుద్దనమాట. ఆస్తమాకి హోమియోపతిలో చాలా మంచి మందులున్నాయి. అది 3 నెలల నుంచి 6 నెలలు మీరు తీసుకుంటే కంప్లీట్‌గా రూల్ ఔట్ చేయొచ్చండి. చాలా చాలా మంచిది. సో, ఇంకొక ప్రాబ్లమ్ కూడా చాలా మందికి వస్తూ ఉంటది. మైగ్రేన్ అని. కామన్ ప్రాబ్లమ్ చాలా మంది అంటుంటారు. ఈ మైగ్రేన్ ఎందుకొస్తుంది అసల? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? మైగ్రేన్ స్ట్రెస్ వల్ల వస్తదండి జనరల్‌గా. ఈ హెడేక్ అనేది ఓన్లీ వన్ సైడ్ రావచ్చనమాట. ఏదర్ రైట్, లెఫ్ట్. తర్వాత మన లైటింగ్ వల్ల ఎక్కువ అవ్వచ్చు. మన చల్లగాలిలో మనం మూవ్ అవుతుంటే ఎక్కువ అవ్వచ్చు ఈ తలనొప్పి. ఈటికి చాలా మంచి మందులున్నాయండి. రైట్‌కి వేరే మెడిసిన్స్ ఉంటాయి. లెఫ్ట్‌కి వేరే మెడిసిన్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చిందనుకోండి సపోజ్ సాంగినేరియా క్యాన్ అని ఉంది హోమియోపతిలోన. 200 పవర్‌లోన. వేరే లెఫ్ట్ సైడ్ వస్తే స్పైజిలియా 200 అని ఉంది. ఈ మందుల వల్ల చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది మీకు. మీరు మందులు చెప్పారు సార్. హ్మ్. బట్ అలా మందులు డాక్టర్ గారు చెప్పారని వాడకండి. ఎప్పుడైనా డైరెక్ట్‌గా వెళ్లి కన్సల్ట్ చేసి అంటే కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది. అవునండి. ఒకరికి ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళని బట్టి మీరు పొటెన్సీ ఎక్కువ, తక్కువ ఇవ్వడము. ఒక్కసారి కన్సల్టెన్సీ తీసుకుంటే గనుక తర్వాత మీరు వాటిని వాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇప్పుడు మనకి ఇండియాలో అంటే ఇంకా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాలలో డయాబెటిక్ ఈ చక్కెర వ్యాధి, మధుమేహం అనేది కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. సో దీని నుంచి బయటపడాలంటే చాలా మంది అలోపతిక్ వాడుతున్నారు. అలోపతిక్ వాడడం మూలాన సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అదే హోమియోపతిలో అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఈ హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? అంటే ఈ వ్యాధిని తగ్గించడానికి? మధుమేహానికి హోమియోపతిలో చాలా మంచి మందులున్నాయండి. దాంతో పాటు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి మనం. లైఫ్ స్టైల్ మార్చాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. వాకింగ్ చేసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. దాని నియమాలు కొద్దిగా డయాబెటిక్‌కి కొద్దిగా ఎక్కువుంటాయండి. తీసుకోకూడని ఐటెమ్స్ చాలా ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేయాలి. ఏదో మనం మందు యేసుకుంటున్నాం కదా అనుకోని అవన్నీ తినేస్తే కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కాదనమాట. అవును కరెక్టే. మందులేసుకుంటున్నాం, తింటున్నాము. 2 అది బ్యాలెన్స్ చేసుకుంటూ హ్మ్. వెళ్ళామనుకోండి. మందుల వల్ల జబ్బు తగ్గుద్ది. తినేదాని వల్ల జబ్బు పెరుగుద్ది. మంచి మాట చెప్పారు సార్. అయితే ఇంకొకటి ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఈ మందులు వాడడం మూలాన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మనకు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. మనకు అలోపతిక్‌లో అయితే గనక ఈ లాంగ్ రన్‌లో వాడతాం చూడండి ఈ డయాబెటిస్‌కి. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. కాన్‌స్టిపేషన్ అటువంటివి వస్తాయి అలోపతిలో. ఇంకొకటి అది కిడ్నీ మీద కూడా పడుతుందని విన్నాను. కరెక్టేనా కిడ్నీ సార్? మీద జనరల్‌గా అంటే హైపర్ టెన్షన్ ఎక్కువయిన దాని వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుద్ది గానీ మందుల వల్ల కాదండి. వేరేస్ పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతది. ఇంకొకటి మేజర్ ప్రాబ్లమ్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. బీపీ. హై బీపీ. ఓకే. ఈ హై బీపీ ఎందుకొస్తుంది జనాలకి? ఇది ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్ అండి. స్ట్రెస్ ఎక్కువ. చిన్న వయసులోనే ఆతృత, పరిగెత్తాలి, సంపాదించాలి. టెన్షన్. టెన్షను ఈటి వల్ల చిన్న లైఫ్ స్టైలు మన చిన్న ఏజ్‌లోనే లైఫ్ స్టైలు డిఫరెంట్ అయిపోబట్టి
ఇటువంటి జబ్బులు వస్తున్నాయి అనమాట. సో దీనికి మెడిసిన్స్ ఎలా ఉన్నాయి, ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సార్? ఈ జనరల్‌గా అంటే మీకు టెన్షన్ వల్ల వచ్చే బీపీ చిన్న వయసులో అయితే టెన్షన్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్‌లోకి వస్తదండి. దానికి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం దానికి మెడికేషన్ అవసరం లేదు గానీ, మనకి ఫాలో అప్ చూసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 3 డేస్‌కోసారి బీపీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది బియాండ్ లిమిట్స్ దాటితే మెడికేషన్ తీసుకోవాలి. అండ్ ఒక ఏజ్‌కి దాటే 50 క్రాస్ అయ్యాయి అనుకోండి. 40, 45, 50 ఆ ఏజ్‌లో అయితే డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ బ్లడ్ ప్రెషర్ పెరగొచ్చు. అలాంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయనుకోండి బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. అటువంటిటికి ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయిందనుకోండి, అది కంట్రోల్‌లోకి తెచ్చుకుంటానికి మెడికేషన్ వాడుకుంటే హోమియోపతిలో మంచి మందులున్నాయి. అంటే సార్ బీపీ అండ్ కొలెస్ట్రాల్ రెండిటికి ఉన్నాయి మెడిసిన్స్. రెండిటికి ఉన్నాయి. చాలా చక్కగా ఉంది కదా మెడిసిన్స్ అయితే మన దగ్గర. డాక్టర్ గారు ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ నేను ఒక పేషెంట్ని, నాకు బీపీ ఉంది అండ్ అస్తమా ప్రాబ్లం ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా దగ్గు జలుబు కూడా ఉంది. 3 ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చాను. ఈ 3 ప్రాబ్లమ్స్ కలిపి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే ఈ 3 కాదు, ఇంక వేరే ఏమైనా తీసుకోవచ్చు. ఒక 2, 3, 4, 5 ప్రాబ్లమ్ తీసుకుని ఒకటేసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే. వెళ్ళినప్పుడు అన్నిటికీ కలిపి ట్రీట్మెంట్ ఇస్తారా సార్? జనరల్‌గా హోమియోపతిలో ఎట్లా ఉంటదంటే టోటాలిటీ తీసుకొనే ఇస్తారండి. మొత్తం మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ డాక్టర్ గారికి చెప్తే సెలక్షన్ ఆఫ్ డ్రగ్ ఆయన సెలెక్ట్ చేసి మీకిస్తారు. డిఫరెంట్ అనేది హోమియోపతిలో ఉండదు. ఎందుకంటే మేము జబ్బుని ట్రీట్ చేయం. మేము మనిషిని ట్రీట్ చేస్తాం. దట్స్ గ్రేట్. డాక్టర్ గారు ఇంకొకటి, ఒకవేళ ఆదివారం వచ్చింది, పండగ వచ్చింది, అలాంటప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయడం కుదరదు. ఏ డాక్టర్ అవైలబుల్ కాదు, ఈవెన్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉండరు. ఇదొక కేసు. అండ్ ఒకవేళ నేను బయటకు వెళ్ళాను టూర్కి, ఈ మధ్య బనారస్కి వెళ్ళొచ్చాను. అట్లా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ కొన్ని ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ కొన్ని మా దగ్గర ఉంటే, అంటే మిమ్మల్ని కన్సల్ట్ చేసే లోపల ఆ మెడిసిన్స్ వాడి కొంచెం ఉపశమనం అనేది దొరుకుతుంది. అలాంటివి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి మన ఛానల్ వాళ్ళకి కొంచెం చెప్పండి సార్. ఓకే. జనరల్‌గా కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏవేవి ఉంటాయంటే దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, మోషన్స్ ఇటువంటివి ఉంటాయండి. జనరల్‌గా కామన్ కోల్డ్ వచ్చేటప్పుడు ఫస్ట్ సజెస్ట్ చేసే డ్రగ్ ఎకోనైట్ అండి. వచ్చిన 24 గంటలు అది వాడుకుంటే ఉపశమనం ఉంటది. తర్వాత ఆర్సెనిక్ ఆల్బైనా వాడుకోవచ్చు. మెక్సాల్ వాడుకోవచ్చు. హెపాసల్ఫ్ వాడుకోవచ్చు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మన లంగ్స్ ఇన్వాల్వ్‌మెంట్ అయిందనుకోండి మెక్సాల్ యూజ్ చేస్తారు. మనం దగ్గినప్పుడు తెమడ పడిందనుకోండి హెపాసల్ఫ్ వాడుకుంటారు. అట్లనమాట. వేరేజ్ జ్వరాలు వచ్చినప్పుడు మన దగ్గర ఉంచుకోవాల్సిన డ్రగ్స్ ఏంటంటే బెలడోనా, ఆర్సెనికాల్, ఎకోనైట్, జెల్సీమియం ఇటువంటి డ్రగ్స్ పెట్టుకోవాలండి. సార్ ఇంకొకటి, మీరు కోల్డ్ కఫ్ గురించి చెప్తున్నారు ఇందాక. మా పాప బీటెక్ 3rd ఇయర్లో ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి మీ దగ్గరకు వస్తుంది. ప్రాబబ్లీ 3 years అనుకుంటా. మేము ఇక్కడ నుంచి ఇల్లు మారిపోయినా కానీ మా ఆయన దూరం నుంచి వచ్చి పాపని చూపించి తీసుకెళ్ళేవాడు. ఆమెకైతే ఎంత అలవాటు అంటే అసలు హోమియో మెడిసినే వాడాలి. ఒకవేళ తనకి కోల్డ్ కఫ్ ఉండి సార్ అవైలబుల్ లేరు అనుకోండి, మేము అలోపతికి ఇస్తాం. ఎప్పుడన్నా ఇస్తాం, వేసుకోకుండా ఏమంటుందంటే, ఎందుకు ఇస్తున్నారు, మళ్ళీ నేను హోమియోనే వాడాలి కదా, అనవసరంగా ఈ కథ ఎందుకు అని చెప్పేసి షీ రిలక్టెంట్లీ రెఫ్యూజెస్ ఇట్. బట్ ఈరోజు మాత్రం మన ఛానల్ ఫాలోవర్స్ కోసం ఇంత టైం వెచ్చించారు. దట్స్ రియలీ వండర్ఫుల్ సార్. వీ డింట్ ఎక్స్పెక్ట్ మీరు మాతో ఇంత చక్కగా ఛానల్ ఫాలోవర్స్తో మాట్లాడటము. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఛానల్ ఫాలోవర్స్. సార్ మీ నెంబరు అండ్ మీ ఆన్లైన్ కన్సల్టెన్సీ నేను మొత్తం మన వాళ్ళకి ఛానల్ ఫాలోవర్స్కి ఇస్తాను. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చి కలవచ్చు డైరెక్ట్గా, లేదా ఫోన్లో కలవచ్చు. కానీ ఎలా కలిసినా కానీ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఛానల్ ఫాలోవర్స్. వాళ్ళని చక్కగా చూసుకోండి, వాళ్ళు కూడా మీ వాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ గారి ద్వారా మంచి మంచి సలహాలు విన్నారు కదా. ఇప్పుడు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. భవానీ హోమియో హెల్త్ కేర్ వెబ్సైట్ ఇచ్చాను చూడండి, ఇక్కడ www.bhavaniHomeo.com. ఓకే. ఈ అపాయింట్మెంట్ కోసం మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ అయినా డైరెక్ట్ అపాయింట్మెంట్కైనా ఈ నెంబర్ని మీరు కాల్ చేయొచ్చు. అడ్రస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పిన అడ్రస్ ఇక్కడ ఇచ్చాను. ఓకే. ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినవి. ఇది ఓన్లీ ఎమర్జెన్సీకి, మళ్ళీ ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ చూపించుకొని ఆ కేసుని బట్టి డోస్ ఎంత వేసుకోవాలి అది ఇది చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సరే, ఈ డిసీజ్ కొత్త అన్నీ కోల్డ్, కఫ్, ఫీవర్, లూజ్ మోషన్, వామిటింగ్, కాన్స్టిపేషన్, యాసిడిటీ అన్నిటికీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా పాజ్ చేసి రాసుకోండి. ఇంకా కొన్ని డిసీజెస్ చూడండి, స్టమక్ పెయిన్, ఇయర్ ఏక్, బాడీ పెయిన్, సోర్ థ్రోట్, స్ప్రెయిన్, టాన్సిల్స్ అండ్ బర్న్స్, ఇవన్నీ వీటికి కూడా మెడిసిన్స్ ఇచ్చారు. సో వీటిని కూడా రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్, ఇక్కడ సార్కి పెద్ద షాప్ ఉంది. ఈ షాప్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు.
ఈ షాప్లో అన్ని మెడిసిన్స్, మొత్తం మెడిసిన్స్ దొరుకుతాయి. సో ఇది కూడా రజనీగంధ కాంప్లెక్స్లోనే ఉంది. మీరు ఈ షాప్కి వెళ్ళొచ్చు, మెడిసిన్స్ ఏమైనా కొనుక్కోవచ్చు. సార్ కూడా అక్కడే అవైలబుల్ ఉంటారు, డాక్టర్ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు అందరూ హెల్దీగా ఉండాలి అనే కొంచెం టైం, పెయిన్ తీసుకుని చేశాను ఈ వీడియో. స్టే కనెక్టెడ్. ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. టేక్ కేర్. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.